ఇంతకుముందు మనకు ఎంతోమంది స్పిరిచువల్ గురూస్ ఎన్నో రకాలు అందించారు. వాళ్ళ ఫిలాసఫీ మీరు చదువుతుంటుంటారు. ఆ టైంకి అది గుర్తొస్తుందండి, వీళ్ళు పలానా విషయానికి ఈ విధంగా చేశారు కదా, వీళ్ళకి అది చెప్తే బాగుంటుందని గుర్తొస్తుంది? నేను బుక్ చదివితే నార్మల్గా చదవను, ఏదైనా పుస్తకం చదివితే అన్ని ట్యాగ్స్ స్టిక్కీస్ అని పెట్టేసుకుని హైలైట్స్ పెట్టేసుకుని నా బుక్ అలా ఉంటుంది. నేను చదివేటప్పుడు ఏం చేస్తాను అంటే, బుక్ ఒక కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే తీసుకెళ్ళి నేను నోట్స్ పెట్టుకుంటా, రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటా, ఆ నోట్స్లో పెట్టేసుకుంటా. అండ్ ఆటోమేటిక్గా అది నెక్స్ట్ సెషన్స్లో అవి వాడుతూ ఉంటాను. ఒకవేళ మీరు ఎప్పుడో నాతో వచ్చి ఇంకా మళ్ళీ రాకపోతుంటే నేను మీకు మెసేజ్ కొడతాను, జస్ట్ టిట్ బిట్ ఫర్ యువర్ రిఫ్లెక్షన్ అని కొడతాను. అలా చేస్తాను అనమాట. సో దాంతో ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది వేరే వాళ్ళకి హెల్ప్ అయినా అవ్వకపోయినా నాకు నేను 10 మందికి చెప్పేసరికి నాకు మననం అయిపోతుంది. సో నాకు అది చాలా ఇంటిగ్రేట్, నా ప్రాక్టీస్ అనమాట. దట్ ఈస్ మై స్పిరిచువల్ ప్రాక్టీస్. నేను తెలుసుకున్నది, మా పిల్లాడు అంటాడు, అమ్మ బుక్ చదివిందంటే నేను చదివినట్టే అంటాడు. పిల్లలందరికీ అదే నడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఈ బుక్ లో ఇలా అన్నారు, ఈ బుక్ లో ఇలా అన్నారు, అదంతా విని బుక్ చదివితే నేను ఒక్కరిని చదవడం కాదు, నేను చదివితే నేను ఒకలా అర్థం చేసుకుంటా, అమ్మ ఇంటర్ప్రిటేషన్ వేరేగా ఉంటుంది. నేను అమ్మ బుక్ చదివి మనకు చెప్పిందంటే నేను చదివేసినట్టే అంటాడు. ఇట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి స్పిరిచువల్ బుక్స్ ఏంటండి? స్పిరిచువల్ బుక్స్ అంటే నాకు ముందర దేవుళ్ళ గురించి రామాయణం, మహాభారతం, భాగవత సప్తాహం ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మ చేయించేది. నేను అది స్టోరీస్ లానే చదివాను. అందులో అప్పుడే మనకి 80s లో టీవీ సీరియల్ వచ్చావు కదా, సో ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ స్టోరీ ఫర్ మీ. ఇలా చేశారు అని చాలా ఒపీనియనేటెడ్ గా, రాముడు సీతను అలా చేస్తాడు, అసలు హౌ డేర్ హీ, ఇలా మాట్లాడేదాన్ని నేను. కానీ నాకు ఆ మైథాలజీ స్టోరీస్ కన్నా తర్వాత నేను మాస్టర్స్ ఓయూలో చేశాను. చేసేటప్పుడు రామకృష్ణ మఠకి వెళ్ళేవాళ్ళు మా ఫ్రెండ్స్, నేను కలిసి అక్కడ బుక్స్ తెచ్చుకునేవాడు. స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, శూన్యం ఫిలాసఫీ నాకు చాలా నచ్చేసింది. అతను లిటరలీ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ అంటే, నేను హౌ ఇట్ ఈస్ సో క్రౌడెడ్ అందరితో, హౌ నాకు అది, కానీ నాకు అది క్యూరియాసిటీ తోటి మొత్తం చదివాక, ఓ దిస్ ఇస్ అమేజింగ్ కాన్సెప్ట్. తర్వాత రమణ మహర్షిది మా ఫ్రెండ్ ఒకతను హూ యామ్ ఐ అని ఒక ప్రింట్అవుట్ మొత్తం ఇంత తీసుకొని వచ్చి, అది చదివినప్పుడు నేను ఫస్ట్ ఏమో హూ యామ్ ఐ అంటే, ఐ యామ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, ఐఎమ్ సిస్టర్ ఆఫ్ సో అండ్ సో, బ్రదర్ ఆఫ్ సో అండ్ సో, ఆర్ స్టూడెంట్. ఇంకేముంటుంది హూ యామ్ ఐ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ రోల్స్? అప్పుడు అది చదువుతుంటే హూ యామ్ ఐ దట్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, అది చదువుతుంటే నాకు రియలైజ్ అయింది, ఓ దెర్ ఈస్ సో మచ్ మోర్, నాకు ఇంత తెలుసు, ఇంత ఉంది పక్కన. అక్కడి నుంచి నా క్యూరియాసిటీ పెరిగి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అండ్ అందరిలో అతను పెయిన్ గురించి మాట్లాడతారు, సఫరింగ్ గురించి మాట్లాడతారు, అండ్ అనవసరంగా నీకెందుకు, సరే వచ్చాడు వాడెవడో, నీకెందుకు, వై ఆర్ యూ బాదరింగ్ అబౌట్ ఇట్? నాకు ఆ కాన్సెప్ట్స్ అన్ని చాలా నచ్చేసాయి. ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటే సింపుల్ కదా లైఫ్ అని చెప్పి ఆ రమణ మహర్షి గారి హూ యామ్ ఐది నాకు చాలా ఇంపాక్ట్ అయింది లైఫ్లో. తర్వాత వివేకానంద, నేను ఆమె డేర్ డెవిల్, నాకు అసలు భయం ఉండదు దేనికి. నాకు వివేకానంద చాలా నచ్చింది. మా అమ్మకి చాలా భయపడుతూ ఉంటుంది, అన్నిటికీ భయం అంటుంది. నాకు వివేకానంద చాలా నచ్చింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వివేకానంద ఫియర్ ఇస్ డెత్ అని చెప్పారమ్మా అంటే సంతోషించాలి. కానీ నాకు దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఐ థింక్ స్వామి వివేకానంద గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ హీ టాక్స్ అబౌట్ రామకృష్ణ పరమహంస, అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ కనెక్షన్ అలా వెళ్ళి ఐ రియలీ లైక్డ్ అండ్ ఎంజాయ్డ్ ఆల్ ద ఫిలాసఫర్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ జర్నల్? మా జర్నల్, నా జర్నల్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ 7th grade నుంచి ఒకటి పెట్టుకున్నా. దాంట్లో నేను ఇట్లా అన్నిటిలో ఏదైనా వచ్చేది రాసుకునేదాన్ని. మా తాతగారు చెప్పిన శ్లోకాలు, మా అమ్మ చెప్పిన, అట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, అవన్నీ ఉండేవి. కానీ వాటిల్లో నాకు మెయిన్గా యాక్చువల్లీ మైండ్లో ఇలా టాటూ అయిపోయినవి ఏంటి అంటే, మా నాన్నగారు ఎడ్యుకేషన్ మ్యాగజైన్ అని చిన్నప్పటి నుంచి తెచ్చేవారు. ఆ మ్యాగజైన్లో ఏది రాసిన ఆర్టికల్, మోటివేషనల్ ఆర్టికల్స్ అనేది, కింద ఒక లైన్ ఉండేది కోట్, అందులో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని ఒక లైన్ ఉంది. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వేవ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు రీచ్ యూ, యూ నీడ్ నాట్ గో ఫార్వర్డ్ టు రీచ్ దెమ్. అది నాలో చాలా మార్పు వచ్చేసింది. ఫర్గివ్, ఎవరు ఏం చేసినా నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకో, వేరే వాళ్ళని ఫర్గివ్ చేసేసి అయిపోయిందా. ఫర్గెట్, మర్చిపో. వై, నువ్వు ఒకరికి హెల్ప్ చేసినా, వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేసినా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు హంబుల్గా ఉండాలి, వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలి. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే మర్చిపో, ఎందుకంటే నువ్వు చెయ్యాలి కాబట్టి నువ్వు చేసావు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. నీకు గుర్తుందా, నేను నీకు అప్పుడు 100 rupees ఇచ్చాను, అవసరం లేదు, రైట్? అలా చేసినప్పుడు వెన్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్,
వేవ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు రీచ్ యూ. అన్ని విధాలా మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే మీరు ప్రయత్నించక్కర్లేదు. అది నాకు చాలా అలాంటివి కొన్ని ఉండిపోయాయి. ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీ డైరీ ఏ విధంగా మారింది? ఈ జర్నీ యాక్చువల్లీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడంతా కలెక్షన్స్ ఉండేవి, ఈ కోట్ ఆ కోట్, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు నా జర్నల్ ఎట్లా మారింది అంటే ఈ షాడో వర్క్ మిర్రర్ వర్క్ వస్తే నా గురించి నా వర్క్ షాప్ అనమాట. ఈ వీళ్ళు క్వశ్చన్ అడిగారు, దానికి నా మనసులోంచి నా క్రియేషన్ స్టార్ట్ అయ్యి నేను ఎలా రాస్తున్నాను. రాసేటప్పుడు ఏంటంటే దీన్ని వీళ్ళకి ఎలా కోచ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు లేని అందరికి ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఉండాల్సిన అవసరం లేదు, కానీ నేను వాళ్ళకి కోచ్ చేయగలను. సో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు వీళ్ళకైతే ఎలా హెల్ప్ చేయొచ్చు. సో నా జర్నల్ అంతా ఎలా మారిపోయిందంటే నా సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ ప్లస్ హౌ కెన్ ఐ హెల్ప్ శాంతి, హౌ కెన్ ఐ హెల్ప్ ఉషా, హౌ కెన్ ఐ హెల్ప్ సుజాత, అలా అయిపోయింది. విత్ దిస్ ఈ టూల్ వీళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అలాగా. అంటే ఏంటి మేడం, ఒక్కసారి కొంచెం బ్రీఫ్గా చెప్తారా ఈ షాడో వర్క్ మిర్రర్ వర్క్ గురించి? మిర్రర్ వర్క్ ఏంటి అంటే లిటరల్లీ నిన్ను నువ్వు తెలుసుకో, రెండు కలిపితే నిన్ను నువ్వు తెలుసుకో. కానీ ఫస్ట్ మిర్రర్ వర్క్తో స్టార్ట్ చేయాలి. ఏంటి అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. మనకి మాయా ఉంటుంది కదా, మాయాని నేను ఎలా డిఫైన్ చేస్తాను అంటే రియాలిటీని చూడకపోవడం మాయ. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు అక్కడ బ్లాక్ కలర్ వాల్ ఉంది కానీ స్క్రీన్ ఉంది. నేను ఎల్లో కలర్ గ్లాసెస్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు అది బ్లాక్లో కనిపించదు. మీరు బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటారు, ఆయన గ్రీన్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటారు. మన ముగ్గురు రియాలిటీ వేరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద కండిషన్. ఇది గ్లాసెస్ ఏంటి అంటే మన లైఫ్లో మనకు వచ్చిన లిమిటెడ్ బిలీఫ్స్, నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్, దానివల్ల. సో నా దానికి నా సెట్ బిలీఫ్ ఇలా ఉంటుంది, మీ దానికి మీ మన ముగ్గురికి 3 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది, షేడ్స్. రియాలిటీ యాక్చువల్లీ ఏంటి అంటే మనందరం గ్లాసెస్ తీసేయాలి. సో మిర్రర్ వర్క్ ఏంటి అంటే మనం మిర్రర్లో చూసుకుంటే మన రియాలిటీ మన మాయలో ఉన్నప్పుడు మన యాక్చువల్ ఇది కనిపించదు. నేను బ్లూ కలర్ శారీ వేసుకున్నా కానీ నేను గ్లాసెస్ పెట్టుకున్నా, ఇప్పుడు ఎల్లో కలర్ గ్లాస్, రెడ్ కలర్, అదేదో కాంబినేషన్ షేడ్లా ఉంది అని చెప్తా. మీరు గ్లాసెస్ లేవు, అలా మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు బ్లూ చీర కట్టుకున్నావు కదా అంటే, నో ఐ వోంట్ అగ్రీ విత్ యూ. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిర్రర్ వర్క్లో 21 days లూయిస్ హేదో ఒకటి ఉంది మిర్రర్ వర్క్ అని. అది ఏంటి అంటే నిన్ను నువ్వు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసుకో, నాట్ హౌ యూ అదర్స్ వాంట్ యూ. కొందరు చూడండి కొన్ని రకాల డ్రెస్సుల్లో నేను సన్నగా ఉంటాను సో నేను ఇది వేసుకుంటా. ఎందుకు? నీ యాక్చువల్ వెయిట్ని యాక్సెప్ట్ చేయి ఫస్ట్. యాక్సెప్టెన్స్ నుంచి చేంజ్ వస్తుంది. షాడో వర్క్ ఏంటంటే మిర్రర్ వర్క్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. షాడో వర్క్ ఏం చెప్తుందంటే మనము జనరలీ నాకు లేట్గా వచ్చేవాళ్ళంటే పరమ చిరాకు అంటారు. నిజంగా నాలో ఒక ఎలిమెంట్ షాడో నెగిటివిటీ ఆ పంక్చువాలిటీ మీద లేకపోతే నాకు అలా ఇప్పుడు కొందరు చూడండి వాళ్ళకి ఎందుకు పాపం ఏమైందో లేట్గా వచ్చారు అలా ఉంటారు. కొందరేమో చిచి నాకు అసలు అసహ్యం లేట్గా వచ్చేవాళ్ళు అంటే. వీళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు అంటే ఎవరిలో ఉన్న నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనకి నచ్చింది అంటే అది మనలో కూడా ఉంది అని. ఇప్పుడు నాకు స్వామి వివేకానంద నచ్చారు అంటే ఏదో ఒక ఎలిమెంట్లో ఒక డిగ్రీ 1% 0.1% నేను అతనిలా ఉండే క్వాలిటీస్ నాలో ఉన్నాయి, అందుకే నాకు అతను నచ్చారు. అందరికీ స్వామి వివేకానంద నచ్చారు, కొందరికి గాంధీ నచ్చుతారు, కొందరు గాంధీ నచ్చరు. అతను మరీ అలా ఒక చెంప దెబ్బ కొడుతూ ఇలా కొట్టడం ఏంటి అంటారు కదా, అది నచ్చదు. అలాగే మీకు ఏది నచ్చదో అది కూడా మీలో ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయరు ఎవరు. ఇప్పుడు హిట్లర్ అంటే ఎవరికి నచ్చరు, కానీ హిట్లర్ అంటే ఫుల్ ద్వేషం ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా పవర్ఫుల్ ఫీలింగ్స్. కొందరు ఓకే. నీకు ఎందుకంత ఉంది అంటే నువ్వు ఎక్కడో ఒక ఎలిమెంట్లో నీకు అది ఎక్కడో దాగి ఉంది, అది పైకి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయక్కర్లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే చాలు, ఐడెంటిఫై చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే మనకి వాళ్ళ మీద సానుభూతి కలుగుతుంది. అయ్యో చిన్నప్పుడు అతనికి ఏమైందో ఇలా అవ్వడానికి, ఎలాంటి వాడు ఎంత వర్స్ట్ చైల్డ్హుడ్ ఉంటే అతను అలా తయారవ్వాలి, అలాంటి సింపతి వచ్చిందంటే అప్పుడు మనకి ద్వేషం పోతుంది ఒకళ్ళ మీద. సో ఈ షాడో వర్క్ మిర్రర్ వర్క్ ఏం చేస్తాయంటే మనలో మన్ని తెలుసుకోవడం ప్లస్ ఎదుటి వాడిని అర్థం చేసుకోవడం. నేను మిమ్మల్ని మీ బాధని అర్థం చేసుకోగలిగితే, అందరూ బాధని వ్యక్తం చేయరు, మీలో బాధ ఉంటుంది కానీ మీరు కోపంలో ద్వేషంలో చూపించవచ్చు. నేను మీ బాధని అర్థం చేసుకుంటే, మీ బిహేవియర్ వెనకాలన్న ఇమోషన్ని అర్థం చేసుకుంటే ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. దెన్ ఐ విల్ సీ గాడ్ ఇన్ ఎవ్రీబడి, రైట్? ఆ స్టేజ్కి వచ్చావు అంటే దెన్ యువర్ లైఫ్ ఇస్ పీస్ఫుల్. ఎవరికో గురించి కాదు, మన లైఫ్ పీస్ఫుల్ అయిపోతుంది.